UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎవరైనా ఎప్పుడైనా కామెంట్ చేయడం గానీ, ఏడిపించడం గానీ? ఏడిపించడమా? చిన్నప్పటి నుండే ఏడిపించడం నాకైతే. 5th స్టాండర్డ్ ఏజ్ మూమెంట్‌లో పిల్లలు ఎదిగే టైం వస్తది. అవును. అప్పటి నుండి నాకు టార్చర్ అనేది ఇంకా డబుల్ అయిపోయింది. వీడు ఫలానా మనిషి, వీడి టాకింగ్ సెన్స్ ఏంది? వీడు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? ఇప్పుడు మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే. మా ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు 10th దాకా నాతో బానే ఉన్నారు. 10th తర్వాత మధ్యలో చాలా కొట్లాటలు గూడా వచ్చాయి మాకు. మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాం. కానీ అటాచ్‌మెంట్ నాకు క్లోజ్‌నెస్ నాకు దొరకలేదు. ఓకే. హరాస్మెంట్ చాలా ఉంటుండే స్కూల్‌లో. అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా మీరు చేంజ్ అయిపోతానని చెప్పని అప్పుడు? లేదండి. చిన్నప్పుడైతే నేను అస్సలు అనుకోలేదు. కానీ నాకు అవ్వాలని అంటే చాలా మంది చిన్నప్పుడే ఆ ఫీలింగ్ వచ్చి ఇప్పుడు చూస్తున్నాము. చాలా మంది కూడా చేంజ్ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉన్నారు. అట్లా మీరు అప్పుడే ఇది అనుకున్నారా? చిన్నప్పుడు మా క్లాస్‌లో ఒకసారి 10th టీచర్స్ డే అనుకుంటా. టీచర్స్ డే రోజు 10థ్‌లో మనమే టీచర్స్ లాగా రెడీ అవ్వాలి గదా! సో, నేను కుర్తా పైజామా యేసుకొని ఎళ్ళినా. ఓకే. సో, ఫ్రెండ్స్ అందరూ డిస్కషన్ చేస్తుంటే అప్పుడు అందరూ ఫ్రెండ్లీగా ఉంటే నేను అదే మూమెంట్‌లో చెప్పేసిన. "అరే! నాకు ఇట్లా మారిపోవాలని ఉంది. నాకు అమ్మాయిలాగా రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం. చీరలు కట్టుకోవాలంటే చాలా ఇష్టం రా" అని చెప్పి మా ఫ్రెండ్స్ ముందు ఓపెన్ అయిపోయినా. మా ముగ్గురు ఫ్రెండ్స్ ముందు. సో, వాళ్ళన్నారు అప్పటి నుండి వాళ్ళ మాటలు కొంచెం డిఫరెన్స్ అర్థమైతది గదా! అవును. సో, నేను గూడా లైట్ తీసుకొని నేను స్టడీస్ నాకు బుర్రకెక్కదు చదువు అంటే. ఔట్ ఆఫ్ మై మైండ్. నిద్ర రాకపోతే ఏదైనా బుక్ ఓపెన్ చేస్తే ఖతం మంచి నిద్రపోతా. సో, అట్లనే ఏదో ఇప్పుడు 10th పాస్ అవ్వాలి. 10th పాస్ అవ్వాలి. అదొక పెద్ద ఇది. ఫ్యామిలీ తెలుసు గదా! పాస్ అయ్యాను. ఎట్లో చెప్పి పైన కింద పడి చదివి పాస్ అయిపోయాను. అంటే లాంగ్వేజెస్‌లో ఐ వాస్ గుడ్. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ దీస్ 3 సబ్జెక్ట్స్‌లో ఐ వాస్ గుడ్. నాకు మా హిందీ టీచర్ ఎట్లా అంటే తనకు మొత్తం తెలుసు. సో, తను దగ్గరుండి మొత్తం హిందీలో ఏమేమి ఉన్నాయి మార్క్స్, ఏం ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి అవన్నీ ఇస్తుండే ఆమె. ఆమె దగ్గర మొత్తం నేర్చుకున్నా. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇవి 3 సబ్జెక్ట్స్‌లో మనం ఎక్స్‌పర్ట్ ఉండే. మిగతాదన్నీ డల్. అంటే ఇప్పుడు మీకు ఏవైతే ఉన్న లాంగ్వేజెస్ ఇవన్నీ పర్ఫెక్ట్ అని చెప్పని అంటున్నారు. సారీ? లాంగ్వేజ్ అన్ని పర్ఫెక్ట్ అని చెప్పని అంటున్నారు కదా! మరి మీకు తెలుగు కూడా రాదని చెప్పని అన్నారు సరిగ్గా. మాటలు ప్రొనౌన్స్ రాకపోతుండే నాకు. ఓకే. చదవడం ఏంది 20లో అప్పట్లో 30 మార్క్స్‌కి పాస్. సో, మెయిన్ క్వెషన్స్ ఐ వాస్ లైక్ రాసుకున్నా. సో, దానికి పాస్ అయిపోయాను. తెలుగు అయితే నాకు 5 ఇయర్స్ బ్యాక్ బిల్కుల్ రాకపోతుండే. సో, మా మమ్మీ దగ్గర నుండి మెల్లగా వాళ్ళు మాట్లాడే స్లాంగ్ చూసి అట్లా నేను నేర్చుకున్నా. ఇప్పుడు గూడా నాకు కొంచెం ఫ్లూయెంట్‌గా రాదు. మిస్టేక్స్ చాలా ఉంటాయి నా తెలుగులో. ఓకే. అయితే మీ స్కూల్ డేస్‌లో మీకేమైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉందా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? స్కూల్‌లోనా? లేదండి. అంటే మీరు అప్పటి వరకు మీరు 20 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఎవరికి చెప్పలేదు తెలీదు కదా! అంతకుముందు మీలోనే ఉండేది. హింట్స్ ఇస్తూ ఉన్నాను. అలా ఎవరికైనా 10th ఇచ్చారా? అయిపోయినాక 10th ఎగ్జామ్స్‌లో కూడా ఉండే. మా గల్లీలోనే ఉండే. తన పేరు ఎందుకులే ఇప్పుడు. పేర్లు అందరికీ ఉంటాయండి. ఇప్పుడు మీరని చెప్పని ఎవరికి తెలీదు కదా! తనకు తెలుసులే. అయితే అప్పటి నుంచి ఉందా అయితే? సో, ఎగ్జామ్స్ టైమ్‌లో అది కూడా లేదు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను నీకు నమ్మిన మొత్తం చెప్పిన. నువ్వు గల్లీలో అందరికి చెప్పి అరే ఇట్లా వీడు నాకు వచ్చి ప్రపోజ్ చేసిండు. ఓకే. అది ప్రపోజింగ్ అంటే నేను ఇట్లా అనుకోని నేను నీకు ప్రపోజ్ చేస్తే అది మన ఇద్దరి మధ్యలో ఉండాలి. నువ్వు దానికి ఒక కాంట్రోవర్సీ చేయొద్దు. నువ్వు వెళ్ళి అందరికి చెప్పేసినావు. అదొకటి ఇరిటేట్ అయింది. మళ్ళీ దాని తర్వాత హాలిడేస్ అయిపోయింది. కాలేజ్ కూడా వాడు ఏ కాలేజ్‌కి వెళ్ళిండో నేను అదే కాలేజ్‌కి వెళ్ళినా కావాలని చెప్పి. ఎందుకని మీ మీద ఆల్రెడీ రూమర్ క్రియేట్ చేశాడు కదా! మరి చేశాడు కదా! లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా! ఫస్ట్ లవ్ మళ్ళీ. సో, ఓకే. అదే కాలేజ్‌కి వెళ్ళాను. వాడి కోసమే వెళ్ళినా. కావాలని చెప్పి. సో, అప్పటిదే తనకు ఇంటర్ అయిపోయింది. నా 10థ్‌లో ఉన్నప్పుడు తను ఇంటర్ కాదు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ బ్యాక్‌లాగ్స్ మళ్ళీ తనకు. ఓకే. అప్పుడు. మళ్ళీ ఇంటర్‌కెళ్లారా? ఇంటర్‌కెళ్ళినా కానీ ఇంటర్‌లో చదువుకుందాం అనుకున్నా నేను. ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చింది ప్రాబ్లమ్స్ చాలు. స్కూల్‌లో అయితే సెక్షువల్ హరాస్మెంట్స్ ఉంటుండే. సో, ఎప్పుడైనా మనం కొంచెం స్కూల్‌లో. మీకా? ఫేస్ చేశారా? చాలా. అదొకటి చెప్పుకోలేని బాధ. చేయకపోతే స్కూల్ బయటికొచ్చినంక కొట్టడము.
అట్లా ఇట్లా చేస్తుండే. నా బుక్స్ చింపేయడము అట్లా ఇట్లా. యూ వోంట్ బిలీవ్ 8థ్, 9థ్, 10థ్ నాకసలు క్లాస్ వర్క్ ఏందో తెలీదు. హోమ్ వర్క్ ఏందో తెలీదు. అసలు ఏమైనా రాస్తున్నారా? అన్నీ ఒకటే బుక్‌లో. స్టూడెంట్స్, టీచర్స్ చూస్తారు గదా! కొట్టడం తప్ప ఫస్ట్ మీరు చూడాలి. ఆ పర్సన్ ఎందుకు ఇంత డిస్టర్బ్‌గా ఉన్నాడు? అసలు మార్నింగ్ 8:00 టు ఈవినింగ్ 7:00 స్కూల్ పెట్టడం కన్నా, ఎవరు డల్లర్స్ ఉన్నారు వాళ్ళకొక సెపరేట్ గది చేసుకొని వాళ్ళకి కొంచెం అర్థమైనట్టు చెప్పాలి. అట్లా కాకుండా వీడు డల్లర్, వీడు చదవడు, వీడేం చేయడు, పేరెంట్స్‌కి పిలవండి, అది చేయండి, కింద కూర్చోబెట్టండి, ఆ రూమ్‌లో కూర్చోబెట్టండి, డి సెక్షన్, బి సెక్షన్ అవన్నీ ఎందుకు? సో, నాకు చిన్నప్పటి నుండి 5థ్ క్లాస్ దాకా ఐ వాస్ గుడ్ ఇన్ స్టడీస్. ఎప్పుడెప్పుడు పెద్దగా అయితున్నానో కొంచెం మా మాట తీరు గాని మొత్తం మారుతుంది. ఫ్రెండ్స్ దగ్గర అమ్మాయిలతోటి ఎక్కువ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిన. సో, అరే వీడు ఆడంగోడు, ఆ అమ్మాయిలతోటి ఎక్కువ ఉంటాడు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అనేటోళ్ళు నాకు స్టిల్ దే ఆర్ టచింగ్ విత్ మీ. ఆ ముగ్గురు ఫ్రెండ్స్‌కి కూడా అర్థం అవ్వకపోతుండే. వీడికి ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, కొడుతున్నారు అని చెప్పి. అక్కడికే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. ఇంటర్‌లో చదువుకుందాం అనుకున్నా మంచిగా. లైఫ్‌లో ఏదైనా సక్సెస్ అవుదాం అనుకోని స్టడీస్ జాయిన్ అయినా. దరిద్రం ఏందంటే నాకు కాలేజ్‌లో గూడా ఆ పర్సన్ వచ్చేసిండు. ఎవరి వల్ల నేను స్కూల్‌లో ఇంత సఫర్ అయ్యానో ఓకే. ఆ పర్సన్ సేమ్ కాలేజ్. మీ గురించి వచ్చాడా? అది ఎవరి గురించి వచ్చిండో నాకు తెలీదు. సేమ్ కాలేజ్ వచ్చినంక నాది బి సెక్షన్, వాడిది ఏ సెక్షన్. ఓకే. యాస్ ఐ టోల్డ్ యూ ఐ వాస్ నాట్ గుడ్ ఇన్ స్టడీస్. సో, స్టడీస్‌లో వచ్చినంక గూడా స్కూల్ టైమ్ ఎట్లనో వెళ్ళిపోయింది. కాలేజ్‌లో అయినా మంచిగుందామంటే కాలేజ్‌లో 1 మంత్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఎక్స్‌క్యూజ్ మీ. 1 మంత్ ఎవ్రీథింగ్ బావుండే. లైక్ చదవడం గానీ, అప్పుడప్పుడు కొత్త కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు. బుర్రకి ఎక్కుతుండే స్టడీస్. దాని తర్వాత బ్రేక్ టైమ్‌లో వీడు నాకు ఎదురొచ్చిండు. అరే! నువ్వు కూడా ఇదే కాలేజా అంటే, అవునని చెప్పి నేను వెళ్ళిపోయినా ముందు. సో, కాలేజ్‌లో నేను ఇద్దరు ముగ్గురికి ఫ్రెండ్స్ చేసుకున్నా. వాళ్ళ ముంగటెళ్ళి మొత్తం చెప్పేసిండు. ఓకే. అరే! వీడు ఇట్లాంటోడు, వీడికి ఇట్లా చేస్తాడు వాడు. హి ఈస్ గే అది ఇది అని చెప్పి. వచ్చిన 2 ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా అయిపోయాను కాలేజ్‌లో. ఇంకా మా కాలేజ్ ఎట్లా అంటే డైలీ ఏం చదివిపిచ్చారో అది లాస్ట్‌లో ఎగ్జామ్ రాయాలి. డే అంతా నేను ఇట్లా డిప్రెషన్‌లో ఉండి నైట్ ఏం రాస్తా ఎగ్జామ్స్. ఆ భయానికి కాలేజ్ వెళ్ళడం ఆపేసిన. ఇంట్లో నుండి అయితే కాలేజ్‌కెళ్తున్నా అని చెప్పి బయలుదేరడం. కానీ కాలేజ్ దగ్గర వెనకాల ఏదైనా పార్క్స్, గీక్స్ ఉంటే అక్కడ తిరగడం. మళ్ళీ అదే టైంకి ఇంట్లోకి రావడం. సో, ఒకసారి ఏమైంది ఫస్ట్ డే అనుకుంటా యాహ్! అది నా ఫస్ట్ బంక్ ఓకే. కాలేజ్‌కి. బంక్ కొట్టారు. బంక్ కొట్టిన కాలేజ్. ఎక్కడికెళ్ళారు? మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బంకే మంది. ఎక్కడికెళ్ళేవారు? ఇట్లనే గల్లీలో తిరుగుతుండే. ఫోన్ సినిమాలకి, ఉంటుండే అప్పట్లో. సినిమాలకి. అంత పాకెట్ మనీ ఉండకపోతుండే మనకు. అవునా? సో, ఓకే. ఇది ఏమంటారు ఫస్ట్ డే బంక్ కొట్టి చిరుకల బాలాజీ టెంపుల్‌కెళ్ళాం. నేను, మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్. బి సెక్షన్‌లో నుండి ఫ్రెండ్‌షిప్ చేశాను. వాళ్ళు కూడా కాలేజ్ బంక్ కొడుతుంటే వాళ్ళ దగ్గర పాస్ ఉంటుండే. ఆర్టీసీ బస్ పాస్. నాకు అవును. కూడా వచ్చిండే. సో, వాడు గురుకుల్‌లో చదువుకున్నాడు. ఇప్పుడు ఇంటర్‌లో రాంగానే సర్టిఫికేట్స్ కోసం లాంగ్ మెమో, షార్ట్ మెమో కోసం అడుగుతుంటే, అరే! నేను ఇట్లా వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అంటే, టైం క్యాలిక్యులేట్ చేసుకున్నా. అరే! ఈ టైం దాకా మళ్ళీ వచ్చేద్దాం లేదంటే ఇంట్లో నాకు ఉంటదిరా అని చెప్పి. సరే అని చెప్పి ఆ టైంకెళ్ళి రిటర్న్ వస్తుంటే మా అక్క ఉండేసి పుల్లలు పెట్టేసింది మా డాడీకి. వీడు ఎట్లా చదువుతుండో ఒకసారి కాలేజ్‌కెళ్ళి కనుక్కుందాం అని చెప్పి. అదే రోజు కాలేజ్‌కొచ్చారు. అంటే మా ప్రిన్సిపల్‌కి నాకు అస్సలు పడదు. ఓకే. అంటే రివర్స్ క్వెషన్. నా తప్పు లేకపోతే నన్ను అస్సలు పడను నేను. ఇప్పుడు కూడా నా తప్పు లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను. ఎక్కడి దాకైనా కొట్లాడతాను కానీ నన్ను యాక్సెప్ట్ చేయను. కొడతారా? కొట్లాడను. అంటే మాటకు మాట ఎదురు సమాధానం చెప్తాను కానీ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. సో, అప్పుడు తెలిసిపోయింది డాడీకి, అక్కకి. ఇంటికి రాగానే మమ్మీకి చెప్పేసింది డాడీ. సో, ఇంటికొచ్చేసిన యాజ్ యూజువల్‌గా బ్యాగ్ తీసిన అందరిది ఫేస్ చూసేసిన. తేడా ఏమో కనిపిస్తుంది అర్థమైంది. సో, గమ్మున బుక్ తీసి రాసుకుంటూ ఉన్నా. మా అక్కొచ్చేసి ఈరోజు ఏం రాపిచ్చారురా మీకు కాలేజ్‌లో అంటే, ఈరోజు మాకు కాలేజ్‌లో ఏం రాపియలేదు. మా సార్‌కి జ్వరం వచ్చిందని చెప్పిన. సో, ఆహా! అవునా? ఏ సార్‌కి జ్వరం వచ్చింది అడిగింది. మా సైన్స్ సార్‌కి. ఆహా! నీది సీఈసీ గదా! సీఈసీలో సైన్స్ ఎక్కడ ఉంటదంటే, అయ్యో అక్క మొన్ననే 10థ్ అయింది గదా!
ఉంటది అన్నారా? మొన్ననే 10th అయింది కదా, సో సైన్స్ అని చెప్పిన, సివిక్స్ సార్కి వచ్చిందని చెప్పిన. ఓకే. మరి మీ సివిక్స్ సార్ ఈరోజు ఏంది నాకు కనిపించింది మీ కాలేజ్ బయట అంటే, నాకు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. అక్కకి సైడ్లో వెళ్ళి తీసుకెళ్ళి, ఏంది కాలేజ్కి వెళ్ళారా అంటే, అవును కాలేజ్కి వెళ్ళినాం, నీ మొత్తం బయట పెట్టేసింది మీ మేడం అని చెప్పింది. సో ఇప్పుడు మేడం మీద పగ పెంచుకున్నా, ఈ ఇట్లా చేసింది ఏమి అని చెప్పి. సో దాని తర్వాత ఆ రోజు చాలా దెబ్బలు పడ్డాయి, కాలేజ్కి వెళ్ళలేదని చెప్పి. మా డాడీ ఏం కొట్టకపోతుండే, మమ్మీ కొట్టింది. దాని తర్వాత ఇంట్లో నుండి బయటికి వచ్చేసిన నేను. మళ్ళీ రోడ్ మీద ఇట్లా అట్లా తిరుగుతూ వేరే రిలేటివ్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏమైంది నువ్వు ఎందుకు తిరుగుతున్నంటే, ఇట్లా కాలేజ్ బంక్ కొట్టినా నాకు అర్థం అవ్వట్లేదు స్టడీస్ వాళ్ళు ఏం చెప్తుంటే, సో నాకు చదువులో ఇంట్రెస్ట్ లేదు, మమ్మీ డాడీ అర్థం చేసుకుంటలేరు అని చెప్పింది. వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పారు మమ్మీ డాడీకి. సో ఏమైంది, ఎందుకు చదవట్లేడు, వీడికి ఏమైనా వేరే ఇప్పుడు మొత్తం అప్పటికి తెలుసా మీ వాళ్ళకి మీ మమ్మీ డాడీకి ఫీలింగ్స్ తెలియదు. గానీ మీ క్యారెక్టర్? 2017 వాజ్ ద బ్లాక్ ఇయర్ ఫర్ మీ. ఓకే. 2017. సో ఇంటర్లో కూడా చదువులో ఇంట్రెస్ట్ లేదని చెప్పి మా వాళ్ళతో నేను షేర్ చేస్తే, వాళ్ళు అదే వచ్చి పేరెంట్స్ తోటి చెప్పారు. సో డాడీ అడిగిండు, నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. అంటే అప్పట్లో అంత ధైర్యం లేదు. నేను చెప్తున్నా కదా, 6 years బ్యాక్ కూడా పక్క గల్లీకి వెళ్ళాలంటే నాకు ఒంటరిగా భయపడిపోతాను సడన్లీ. సో ఎట్లనో అట్లా ఇప్పుడు అడిగి నన్ను ఏం చేస్తావు అంటే, నా ముందు 2 ఆప్షన్స్ ఉండే, హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పి. హోటల్ మేనేజ్మెంట్ ఎవరు పట్టించుకోరు, ఫ్యాషన్ డిజైనింగ్లో ఇది అది అని చెప్పి నేను ఓపెన్ అప్ అయిపోతాను. మనీష్ మల్హోత్రా వాళ్ళు ఉన్నారు కదా, గేసే వాళ్ళు కదా. సో ఆ మైండ్ సెట్ యూజ్ చేసుకుని నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను అని చెప్పిన. ఓకే. సో ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్తూ ఇంకా అది అవ్వడం, లైక్ అందరు ముంగటే శారీ కట్టుకోవడం, ఏమైనా చెప్తే లేదు మోడల్స్కి నేను స్టిచ్ చేస్తున్నా అది ఇది అని చెప్పి కవర్ చేసుకుంటుండే. సో దాంట్లో కూడా ఎట్లా, లైక్ నేను డిజైనర్ అయితే మీరు నాకు డిజైనింగ్ చేయాలి, ఏమైనా కొత్త డిజైన్ సెర్చ్ చేయాలి. కానీ లేదు స్టార్టింగ్ ఒక 1 month చూస్తామని చెప్పి బయట పార్కింగ్లో వాళ్ళు తింటుంటే వాళ్ళతో నాకు కూర్చోబెట్టి తినిపించడం, మళ్ళీ ఒక్కరోజు కూడా లీవ్ లేదు, మొత్తం 1 month కంటిన్యూ రావాలి. సో అప్పుడు ఏంది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక సడన్లీ జాబ్ జాయిన్ అయినా అక్కడ కళాకుంజ్లో. సో అక్కడ నాకు సెట్ కాలేదు. సో 1 month తర్వాత వచ్చేసాను నేను. ఇంట్లో చెప్పేసి నా వల్ల ఆ జాబ్ కాదంటే, మళ్ళీ ఆ టార్చర్ స్టార్ట్, జాబ్ కాదు చదువు కాదు ఏం చేస్తాను అది ఇది అని చెప్పి. సో దాని తర్వాత సరే అని చెప్పి అప్పుడప్పుడే అలానో అలా 2-3 years వెళ్ళిపోయాయి. అప్పటికే ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాను, ఓపెన్ డిగ్రీ అయినా ఇవ్వు, నాకు నచ్చడం లేదు చదవడం, నేను ఏం చేయాలి, సరే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ నేను చేస్తాను, రేపనే రోజు ఏదైనా మంచి కంపెనీకి నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఓపెన్ డిగ్రీ ఎందుకు చేసినావు. ఇప్పుడంటే మనకు ఆప్షన్స్ చాలా వచ్చాయి, లాక్డౌన్కి ముందు ఏముండే మనకు మొత్తం. సో నేను చేయలేనని చెప్పిన. దాని తర్వాత ఈ ఇందిరా పార్క్ దగ్గర జేఆర్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉండే. సో దాంట్లో జాబ్ జాయిన్ అయినా. 9,000 స్టార్టింగ్ శాలరీ ఉండే. అండ్ నాకు నచ్చినట్టుంది జాబ్ అయితే, సాటర్డే సండే వీక్ ఆఫ్. ఓకే, అలాగా. సో సాటర్డే సండే వీక్ ఆఫ్ మంచిగా ఒక 2 years చేసుకున్నా. 2017 వచ్చింది. 2017లో వినాయక చవితి అంటే గణేష్ చతుర్థికి అది మొత్తం రోడ్స్ మొత్తం జామ్ అవుతుంది. సో అప్పుడు మాకు హాలిడేస్ ఇస్తారు. సో నేనేం చేశాను, నా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఒక డేటింగ్ యాప్ ఉండే, ఆ డేటింగ్ యాప్ యూజ్ చేస్తూ ఉంటే ఆ డేటింగ్ యాప్లో ఒకటి పరిచయం అయ్యిండు. తను కూడా మహారాష్ట్ర. సో తను మొత్తం అబద్ధం చెప్తూ వెళ్ళిండు వాడి గురించి, నన్ను ఇట్లా మాకు ఇంట్లో ఇట్లా టార్చర్ అవుతుంది, నేను నాకు కూడా ఇట్లానే ప్రాబ్లం ఉంది, మనం ఇద్దరు మంచిగా ఫ్రెండ్లీగా ఉందామంటే, లేదు నాకు నీ మీద క్రష్ ఉంది, వాజ్ లైక్ సీయింగ్ యువర్ ప్రొఫైల్ ఫ్రమ్ పాస్ట్ సో మెనీ డేస్, నేను ఫేస్బుక్లో కూడా రిక్వెస్ట్ సెండ్ చేశాను. అప్పట్లో ఫేస్బుక్ చాలా ఫేమస్ కదా. సో ఫేస్బుక్లో చూడలేదు అంటే, నేను ఫేస్బుక్ ఎక్కువ యూజ్ చేయను అంటే, సరే మన నంబర్స్ ఎక్స్చేంజ్ అయింది. సెకండ్ డే నన్ను అక్కడే ఉన్నాను కూకట్పల్లిలో. సెకండ్ డే తను మళ్ళీ వచ్చి కలిసిండు, మొత్తం అయింది. మళ్ళీ థర్డ్ డే వి వెంట్ టు హిస్ ఫ్రెండ్స్ రూమ్ ఎస్ఆర్ నగర్లో. నాకు తీసుకెళ్ళిండు. ఎస్ఆర్ నగర్ తీసుకెళ్ళినాక అక్కడ వాడి ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారని నాకు తెలియదు. వాళ్ళు అబ్బాయిలు, వీడు ఎవరితో నేను రిలేషన్లో ఉండే, వాడు పెద్ద గ్యామ్లర్. ఓకే, ఎంతమందితో రిలేషన్లో ఉన్నాడు వాడు. ఓకే ఓకే. సో నాకు తెలియదు అప్పుడు, ప్రేమ పవిత్రమైంది కదా మన కోసం. అవునండి, అవును. సో వీడేంది ఇట్లా అంటుండు, మేబీ మా ఇద్దరికి చూసి కుళ్ళేమో, సో అందుకోసం వీడు ఇట్లా చెప్తున్నా అని చెప్పి, ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉన్నా, నేను వెళ్ళిపోతా అని చెప్పి నేను కిందికి వచ్చేసిన. సో వీడు కూడా సరే అని చెప్పి కిందికి వచ్చేసిండు. దాని తర్వాత మళ్ళీ
3 డేస్ తర్వాత నిమజ్జనం వచ్చింది. అక్కడైతే కూకట్పల్లిలో 6 డేస్‌కేమో తీశారు. సో, ఇక్కడ మెయిన్ నిమజ్జనం వచ్చే రోజు నెక్లెస్ రోడ్ దగ్గర వాడు గూడా వచ్చిండు. వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఎస్ఆర్ నగర్‌లోని. వాడు నేను సూసైడ్ చేసుకుంటాను, నేను అది చేస్తాను, వీడున్నాడు, వీడెందుకొచ్చిండు వీడి లైఫ్‌లోకి, మేమిద్దరం హ్యాపీగా ఉండే అది అంటే నేనన్నా నాకు తెలీదు మెయిన్ థింగ్. నీకేమైనా ఉంటే వెళ్ళి వాడితోటి అడుగు. నేను చెప్పాను గదా! అప్పట్లో నేను చాలా ఫట్టుగుండే. వాడు ఇంకా నీకు లవ్ చేస్తున్నా అంటే నేను సైడ్ అయిపోతా అని చెప్పిన. సో, లేదు లేదు అని చెప్పి వాడితో ఏం మాట్లాడిండో వీడు వెళ్ళి వాడు గమ్మున ఇంటికెళ్ళిపోయిండు. ఇంటికెళ్ళిపోయినంక తను సెకండ్ డే నిషిక నా పేరు తీసుకొని లైక్ ఐ వాంట్ టు మీట్ యూ. సో, మా ఇంటి దగ్గర శాంబాబా టెంపుల్ ఉంది కాచిగూడలో. సో, అక్కడ గుడికెళ్తే మంచిగా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసిన వాళ్ళతోటి 1 అవర్. వెళ్తూ టెంపుల్‌లా? యాహ్! అంటే మొత్తం కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకోవడం అది ఇది. వెళ్ళేటప్పుడు పెద్ద షాక్ ఇచ్చిండు. లైక్ ఐయామ్ మ్యారీడ్. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. 1 వీక్ అయిపోయింది. నా గురించి మొత్తం చెప్పేసిన వాడికి. ఐయామ్ మ్యారీడ్ అని చెప్తే లైక్ నాకు ఫీలింగ్స్ లేవు. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ తోటి ఇట్లా ఇట్లా చేసుకున్నా నిషిక అని చెప్పి నా పేరు తీసుకొని. నేనన్నా ఓకే ఫైన్ నీకుంటే మరి నువ్వు చెప్పాల్సిండే నాకు స్టార్టింగ్‌లోనే. ఇప్పుడు ఇట్లా చెప్తే కరెక్ట్ కాదు కదా! అని చెప్పిన. లేదు తను సెపరేట్‌గా ఉంటది. నేను సెపరేట్‌గా ఉంటాను అని చెప్పిండు. సరే అని చెప్పి మళ్ళీ నమ్మేసిన వాడి మాటలు. సో, సరే అని చెప్పి అట్లనే కొన్ని రోజులు వెళ్తున్నాయి. నవరాత్రి టైంలో తను లైక్ నేను యాక్టివా తీసుకుందాం అనుకుంటున్నా. నీకు బైక్‌లో ప్రాబ్లమ్ అయితుంది కదా! సో, యాక్టివా తీసుకుంటాను రా అంటే సరే అని చెప్పి యాక్టివా తీసుకోవడానికి వెళ్ళాము మేము. నైట్ వాళ్ళ ఫ్రెండ్ ఫార్మ్ హౌస్‌లో వాడేం కల్పించిండో నాకు తెలీదు. అది నేను తాగేసిన. సెకండ్ డే మార్నింగ్ చూస్తే నా బట్టలేని వీడియోస్ అన్నీ మా పేరెంట్స్ దగ్గర వాళ్ళ గే గ్రూప్‌లో వెళ్ళిపోయింది. సో, ఇదేందబ్బా అని చెప్పి నేను అడిగితే నాకు గూడా తెలీదు ఎవరు తీశారు. రూమ్‌లో మనం ఇద్దరమే ఉన్నాము. నా న్యూడ్ వీడియోస్ ఎట్లా వెళ్తాయి బయట? సో, సెకండ్ డే ఇంటికి రాంగానే ఫస్ట్ ఏం మాట్లాడలేదు. మమ్మీ, డ్యాడీ గమ్మునే ఉన్నారు. అక్క, అన్న యాజ్ యూజువల్ పడుకున్నాడు. సో, మమ్మీ వచ్చి కొట్టింది ఫస్ట్. కొడితే ఏమైందంటే, నిన్న రాత్రి నువ్వు ఎవరి దగ్గర వెళ్ళినావు, నువ్వేమేమి చేసావు నాకు మొత్తం తెలుసు. అంటే నేను ఆఫీస్‌కెళ్తున్నా అని చెప్పి వీడి దగ్గర వెళ్ళిపోయాను. నాది చెప్పాను కదా మీకు జాడో సొల్యూషన్స్ అని చెప్పి నైట్ షిఫ్ట్ నాది. ఈవినింగ్ 6:00 టు మార్నింగ్ 5:00, 6:00 అట్లా ఉంటుండే. సో, వాడి దగ్గర వెళ్తే రాంగానే కొట్టడం స్టార్ట్ చేసింది. నేనేమైందో నేను ఇంకా నాకు తెలీదు అనుకున్నా కదా! సో, డాడ్ వచ్చి ఇట్లా చూపించిండు ఇదేంది అని చెప్పి. ఓహ్! దేవుడా ఇప్పుడు నా పని అయిపోయింది. వీళ్ళు చంపేస్తారు నాకు ఎట్లైనా అని చెప్పేసి నేను టక్ అని చెప్పి మమ్మీ డాడీకి నూకేసి ఇంట్లో నుండి బయటకొచ్చి లాక్ చేసేసిన. నా ఫోన్ తీసుకొని ఫస్ట్ కాల్ మా సార్‌కి కాల్ చేశాను. నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తుండే. సార్ ఇట్లా ఇట్లా అయింది. మా పేరెంట్స్‌కి తెలిసిపోయింది నేను గే అని చెప్పి. ఐయామ్ డామ్ ష్యూర్ దే ఆర్ గోనా కిల్ మీ బట్ దే డోంట్ యాక్సెప్ట్ మీ. సరే అని చెప్పి నా 1 మంత్ సాలరీ నేను సార్ దగ్గరే పెట్టేసాను సేఫ్ జోన్ లాగా. సో, 1 మంత్ సాలరీ తీసుకొని ఫస్ట్ కాల్ నేను మళ్ళీ వాడికే చేసిన. ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. నాకు వేరే దారి ఏం లేదు. నువ్వు ఎక్కడైనా తీసుకెళ్ళవా అని చెప్పి. సో, వాడేమన్నాడు, నీకు దిమాక్ లేదా? అసలు నేను వేరే వాళ్ళతో డేట్‌లో ఉన్నాను. నువ్వు నాకు డిస్టర్బ్ చేయకని చెప్పి ఫోన్ కట్ చేసిండు. నాకేం తెలీదు ఇప్పుడు నేనేం చేయాలో. అసలు అర్థం అవ్వ టైంలో మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మా అక్క వాళ్ళు ఫోన్ చేసి, "మరి ఇట్లా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. మమ్మీకి ఇది అయిపోతుంది" అది ఇది అని చెప్పి. నాకు తెలిసి ఇవన్నీ అబద్ధాలు. నేను నమ్మను అని చెప్పిన. సో, మా పెద్ద వదినతోటి నేను చాలా క్లోజ్‌గా ఉండే. అంటే మా అత్త కోడలతోటి. సో, తను కాల్ చేసింది. లైక్ "అరే! నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి" అంటే ఏంది అంటే లైక్ ఐయామ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది. సో, ఇవన్నీ మర్చిపోయి నేను మా వదిన దగ్గర వెళ్ళిపోయాను. సో, అక్కడ వెళ్ళినాక మొత్తం చెప్పిన. ఇంట్లో మొత్తం అర్థమైపోయింది. వదిన ఏం చేయాలంటే, "ఏం కాదు నువ్వు ఇక్కడే ఉండు ఒక 2, 3 డేస్. దాని తర్వాత మనం ఏమైనా ఆలోచిద్దామని" చెప్పింది. దాని తర్వాత మా అన్న నాకెప్పుడు చూసేసిండో నాకు తెలీదు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిండు. "ఇక్కడున్నాడు. మీరు నార్మల్‌గా ఉండండి. నేను చూసుకుంటానని." ఆ రోజు నైట్ మా అన్న ఫుల్ కొట్టిండు. ఫుల్ కొట్టినాక దాని తర్వాత మా వదిన మధ్యలో వచ్చింది. మిమ్మల్ని కొట్టాడా? మందు కొట్టాడా? మందు కాదు నన్ను కొట్టిండు. చెప్పండి. ఫుల్ కొట్టాడంటే అంత డ్రింక్స్ నాట్ అలౌడ్. సో, కొట్టిండు. నైట్ వదిన నాకు సేవ్ చేయడానికి వస్తే వదినకి నూకేసి, లేదు వీడికి ఏదో ఒకటి చేయాలి లేదంటే ఫ్యామిలీ పేరు ఖరాబ్ అయిపోతుందని చెప్పాను.
సో సరే అని చెప్పి వదిన మొత్తం ఎట్లనో అట్లా నాకు బయట పంపించేసి అడ్జస్ట్ నేను మా వదిన పక్క పక్కన పడుకున్నాం. నాకు చిన్న పిల్లోడిలా చూసుకుంటుంది. ఇప్పుడు కూడా నా ఫస్ట్ కొడుకు పడేవాడంటే వీడని చెప్తుండే. సో దాని తర్వాత సెకండ్ డే మార్నింగ్ నేను స్నానానికి వెళ్ళిన, బయటికి రాగానే వీళ్ళు మా ఇద్దరిలో మాటలు నడుస్తూనే ఉంది. నాకు వాడికి, నాకు ఇక్కడ నుండి తీసుకెళ్ళరా ప్లీజ్, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి 20,000. మీరు ఇంకా అడుగుతున్నారా? ఇంకా అడుగుతున్నాను ఏం చేయాలి, ఇక్కడ ఉంటే వీళ్ళు నాకు చంపేస్తారు. సో ఏం చేయాలి, నా దగ్గర వేరే ఆప్షన్ లేదని చెప్పి వీటికి ఫోన్ చేస్తుంటే సరే అని చెప్పి ఇక్కడ రా మనము నిజామాబాద్కి వెళ్ళిపోదాము, నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది. మళ్ళీ ఇదేం షాక్ రా నాయనా ప్రెగ్నెంట్ అని చెప్పి, సరే ఏదో ఒకటి ఫస్ట్ నేను ఇక్కడ నుండి బయట పడాలని చెప్పి నేను ఫస్ట్లో ఇప్పుడు ఇల్లు ఎట్లుండంటే నేను ఈ రూమ్లో ఉన్నా, ఆ రూమ్లో పేరెంట్స్ ఉండే. సో బయటికి వెళ్ళాలంటే వాళ్ళ ముంగటి నుండి నేను ఉరకాలి. సో అంతా టకటకాని మనం ఉరకలేము ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి. సో వీళ్ళది స్క్రాప్ బిజినెస్ అనమాట. సో ఈ సైడ్ మొత్తం ఓపెన్ ల్యాండ్లో వీళ్ళు స్క్రాప్ వేసుకుంటుండే. సో నేనేం చేసిన ఫస్ట్ ఫ్లోర్ నుండి ఆ స్క్రాప్లో దుంకేసిన. సో దుంకేసి చెప్పులు గిప్పులు లేకుండా నా ఫోన్ 20,000 తీసుకొని వదిన చెప్పకుండా బీరువాలో నుండి నా డబ్బులే శాలరీ మళ్ళీ వాళ్ళ అనుకోకుండా సో తీసుకొని ఒక 1 కిలోమీటర్ అట్లానే ఉరుక్కుంటూ వెళ్ళిపోయినా వాడి దగ్గర. మెయిన్ రోడ్ మీద వీడు ఉండే. థ్యాంక్ గాడ్ ఇప్పుడు మొత్తం క్లియర్ అవుతుంది రా దేవుడా అనుకుని బండి వాడు ఇట్లా కిక్ కొట్టి మా అన్న ఇట్లా నాకు కాలర్ పట్టుకొని కింద పడేసిండు. ఇప్పుడు వీడు ఉన్నాడు కదా అని ధైర్యంతో నేను నాకే కొడతావా, నిన్న నైట్ కూడా నువ్వు ఎక్కువ కొట్టినంటే మా అన్న 6 feet ఉంటాడు, నేను ఇక్కడ వస్తున్నా ఆయనకి. సో కొడుతూ ఉన్నా, ఎట్లా కొడతావు అది ఇది అని చెప్పి. వాడేమో పారిపోవడానికి ట్రై చేసాను. మా చిన్నన్న వాళ్ళు వాడికి పట్టుకున్నాను. వాడికి ఏదో స్టేడియంకి తీసుకెళ్ళి మొత్తం మాట్లాడుతుంటే లేదు వాడు ఇట్టా అని నాకు తెలీదు, నాకు పెళ్ళైపోయింది, నా పెళ్ళాం ప్రెగ్నెంట్ ఉంది, మా మామ సిఐ, నేను చూసుకోవడానికి వెళ్ళాలంటే అవన్నీ స్పీకర్లో నాకు వినిపిస్తుంటే మెయిన్ రోడ్ నుండి ఇంటి దాకా నాకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మా అత్త, మా మామ, మా చిన్న వాళ్ళు వదినే, ఇద్దరు పెద్ద వదిన, చిన్న వదిన, మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్, మళ్ళీ మా పేరెంట్స్, మళ్ళీ మా అక్క, మా అన్న, 11 members కొట్టుకుంటూ తీసుకెళ్తే నేను వెళ్ళిపోతాను, నేను ఉన్నాను, నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి ఇంట్లో వెళ్ళినాక మొత్తం చెప్పేసిన. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు అబ్బాయి బట్టలు నాకు అస్సలు నచ్చట్లేదు, నేను మారిపోతానని చెప్పి అది చేస్తే మా మమ్మీ వచ్చేసి కోపంలో నువ్వు మారిపోతావు వచ్చేస్తే ఎట్లా, సరే నీకు ఆడపిల్ల బట్టలు వేసుకోవాలి కదా తీసుకొని చెప్పి గాజులు తీసి నా మొహం మీద కొట్టింది. మొహం మీద కొట్టి చీర తీసుకొని కట్టుకో, నీకు గల్లీలు నేనే తిప్పుతాను కట్టుకో అని చెప్పింది. అంత ధైర్యం రాలేదు. గమనున్న ఒక 1 year చాలా అది ఉన్నా. 1 week నాకు ఎట్లా టార్చర్ అంటే నీకు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేద్దాం, 18 years వచ్చేసాయి కదా నీకు, పెళ్లి చేసేస్తే మేబీ నువ్వు మారిపోతావేమో అట్లా ఇట్లా, లేదంటే మా అన్న కొంచెం ఇది. సో తను ఏమన్నాడు, ఎవరైనా అమ్మాయిల దగ్గర పంపిస్తాం వీడికి, మేబీ అక్కడ ఏమైనా అవుతుందేమో. నేను అన్నా నేను ఎవరికేం చెయ్యలేను, బెడ్ మీదకి వెళ్తే నేను ఒక అమ్మాయి అని ఫీల్ అయిపోతాను, నేను ఇంకో అమ్మాయితో నేనేం చేస్తా, అమ్మాయి కాకుండా మగాడికి పంపి నేను చూపిస్తాను నేను ఏందో అని చెప్పిన. అఫ్ కోర్స్ కదా నాకు ఆడ ఫీలింగ్ ఉంటే నేను ఆడదాంతో ఏదైనా అక్క చెల్లెల ఫీలింగ్ వస్తుంది కానీ ఆ ఫీలింగ్ రాదు. అదే బాయ్ దగ్గర నాకు అమ్మాయి కాబట్టి నాకు ఫీలింగ్స్ వచ్చేస్తాయి. సో సరే అని చెప్పి ఇంట్లో చాలా హరాస్మెంట్ అయింది. దాని తర్వాత వీడికి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను అని చెప్పిన. అక్కడ మేడ్చల్ సైడ్ ఏదో సైకాట్రిస్ట్ హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళాక కూడా సైకాట్రిస్ట్లో కూడా వాళ్ళు చెప్పేశారు వీడు మొత్తం ఇట్లనే అంటుండు, మొత్తం వీడికి మార్పియాలంటే మార్పిచ్చేసిండు అని చెప్పి. డాక్టర్ అప్పుడే వాడు కొత్తగా నేర్చుకున్నాడు సర్జరీ స్టార్ట్ చేయడం ట్రాన్స్జెండర్స్కి. వాడు ఎక్స్పెరిమెంట్ నా మీద కాదు చేస్తాను అని చెప్పిండు. హాస్పిటల్ మొత్తం పైన కింద చేసేసారు. వాడన్నా నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను పోలీస్ అది చేసుకొని నీకు చేపిస్తాను అని చెప్పి. అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. డాక్టర్కి కూడా పడ్డాయి. అట్లా ఎట్లా చెప్తావు, నాకు తెలుసు నా కొడుకు మగాడు, వాడు ఎట్లా చేస్తాడు, ఎట్లా చెప్తావు నువ్వు అది ఇది అని చెప్పి. సార్ దాని తర్వాత మళ్ళీ ఏదో ఉంటాయి కదా అవి మొత్తం రిపోర్ట్స్ పంపించారు. సో దాంట్లో కూడా పుట్టర్ పిల్లలు అని చెప్పి వచ్చింది. సరే అని చెప్పి 1 year తర్వాత ఎట్లనో అట్లా జాబ్ చేస్తా అని చెప్పి మెల్లగా బయటికి వచ్చాను. సో మళ్ళీ మా డాడీ నాకు ఫోన్ గుంజుకున్నారు. అప్పటికి నాకు 1 year అయింది, ఫోన్ లేదు. అప్పటికే చాలా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసిండు వీడు నా మీద. ఆ పర్సన్ ఎవరు ఉండే నేను రిలేషన్లో
బయట అందరికి చెప్పేసిండు లైక్ హీఈస్ ద పర్సన్ హూ ఈజ్ ఇంట్లో పట్టుకుపోయిండు, ఇంకా మన అందరికి ఓపెన్ చేపిస్తాడు అది ఇది అని చెప్పి. సో నేనన్నా నేను ఎందుకు చేయిస్తా, బయటికి రాగానే కాల్ చేశాను వాడికి బయట ఫ్రెండ్స్ తోటి. నేను ఇంత సఫర్ అయ్యాను కదా, నాకన్నా 100 రెట్లు ఎక్కువ నువ్వు సఫర్ అవుతావు. నేను సఫర్ అయింది, నేను దెబ్బలు తిన్నది అది వదిలేసేయి, నువ్వు చూసుకో ఇప్పుడు నువ్వేమైపోతావు అని చెప్పిన నేను. ఎంతైనా ఒక మాలాంటి మనుషుల మనోభావాలు అడ్జేస్తే నిజంగా అది వాళ్ళకి అవుతుంది, చుట్టుకుంటుంది. సరేనా? సో బయటికి వచ్చాను, మళ్ళీ నేను లైఫ్ అది చేయడం స్టార్ట్ చేసిన. దాని తర్వాత 3 months తర్వాత ఐ గోట్ అ కాల్ లైక్ అరే వాడు జైలుకి వెళ్ళిపోయిండు అని చెప్పి. ఎందుకు వెళ్ళిండు అని చెప్పి ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఎందుకు వెళ్ళిండు అంటే వాళ్ళ బాబాయ్ కొడుకు ఇంటికి ఉండడానికి వచ్చిండు 11 years. హీ హ్యాడ్ సెక్స్ విత్ హిమ్ అండ్ హీ కెప్ట్ ఇన్ ద గ్రూప్. ఇట్లా సెక్స్ చేశాను నేను తనతోటి, వీడికి ఇట్లా బ్లీడింగ్ అయింది అది ఇది అని చెప్పి మొత్తం గ్రూప్లో పెట్టిండు. సో ఆ గ్రూప్లో ఉన్న ఒక పర్సన్ డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టేసిండు లైక్ హీ అబ్యూస్డ్ 11 years ఆఫ్ బాయ్ అని చెప్పి. సో వాళ్ళ పేరెంట్స్ వీడికి జైలు వేసేసారు. వీడి కెరియర్ గిరి మొత్తం అబద్ధం. నాకు వాడు జాబ్ చేసిన జాబ్ అబద్ధం చెప్పిండు. వాడు స్కూల్లో టీచర్, హిందీ పండిత్, నాకేమో మెడికల్ షాప్లో జాబ్ చేస్తా అని చెప్పిండు. వాడి పేరు శ్రీకాంత్ పవార్ అని చెప్పిండు, కానీ వాడి రియల్ పేరు వేరే. మొత్తం. సో దాని తర్వాత మెల్లమెల్లగా నేను డేటింగ్ యాప్లో మళ్ళీ డాడీ ఫోన్లో ఎట్లయినా ఎట్లుంటుంది అంటే మీకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయా? ఫీలింగ్స్ వస్తున్నాయి. అప్పుడు పెరిగేయచ్చు కదా, ఇంకా నాది అదైపోతుంది. సో 1 fine day ఐ ఫౌండ్ వన్ గాయ్. సో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. హీ హ్యావ్ ఆల్సో సేమ్ ఫీలింగ్స్. సో సరే డేట్కి వెళ్దాం అంటే నా దగ్గర డబ్బులు లేవు, వాడి దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పి వాడితోటి జీవికే మాల్లో. అప్పటికి మీరు ఇంట్లో రాలేదు బయటికి? అప్పటికి ఇంట్లో 1 year నాకు లేకుండే ఇంట్లో నుండి బయటికి రావడం. ఓకే. 1 year ఇఫ్ నేను వెళ్తున్నా, మా పెద్దన్న లేదంటే మా చిన్నన్న లేదంటే మా అన్నయ్య, ముగ్గురులో ఎవరో ఒకరు నా తోడుగా వెళ్ళాలి. ఎవరైనా అబ్బాయి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా చూస్తే చల్లని ఇక్కడ నుండి కొడుతుండే, నీకేం అవసరం అబ్బాయిల దగ్గర చూడడం, తలదించు. సిగరెట్స్ తాకిపించారు, నువ్వు మగతనం రావాలి నీ దగ్గర అని చెప్పి. రిలేటివ్స్ మా అన్న వాళ్ళే. సిగరెట్ తాగడం స్టార్ట్ చేయి, మగతనం వస్తుంది. లేదు నువ్వు మందు కొట్టు, మగతనం వస్తుంది. అవన్నీ చేస్తే వస్తుందా? సరే అన్నీ చేస్తానని చెప్పి అన్నీ చేసిన. ఫైన్ డే ఏం లేదు. సో దాని తర్వాత వీటితో కలిసి డేటింగ్కి వెళ్ళాను. జీవికే మాల్లోనే మేమిద్దరం కలిసాం. సో తను చెప్పిండు లైక్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ దే ఆర్ ట్రాన్స్జెండర్స్, చాలా బాగుంటారు అని చెప్పి. సో స్టార్టింగ్లో చాలా భయం అనిపించింది ఇంటికి వెళ్ళేటప్పుడు. సో ఇంటికి వెళ్ళినాక అక్కడ మా మమ్మీ ఉండే. ఇప్పుడు ఎవరితోటో నేను ఉన్నాను ఆ మనిషి. సో తను చూపించిన కేరింగ్, తను చూపించిన లవ్ 1 hourలోనే ఈ 21 years అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. నాకు ఏ ప్రేమ నాకు నా పేరెంట్స్ దగ్గర దొరకాలో ఆ ప్రేమ నాకు ఈ మనిషి దగ్గర దొరికింది. ఓకే. సో అప్పుడు ఇంట్లో జాబ్ అని చెప్పి ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉంటుండే. సో మా చిన్న మామతో నేను కొంచెం క్లోజ్ ఉంటుండే, తను యూఎస్లో. అయితే తనకు మొత్తం చెప్పిన నేను లైక్ ఇట్లా వాళ్ళు పరిచయం అయ్యారు, నేను వాళ్ళ దగ్గర వెళ్తున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళతో ఉంటుంటే, వాళ్ళ దగ్గర ఉంటుంటే. ఒక్క ఫీలింగ్ ఉన్న మనిషి ఇంకొక ఫీలింగ్, ఇప్పుడు ఒక మెన్ తోటే క్లోజ్గా ఉండొచ్చు, ఒక ఫీమేల్ దగ్గర. సో మా వాళ్ళ దగ్గర నాకు కంఫర్ట్ అనిపించింది. వాయవడసలు కలుపుకొని ఇక్కడ రా చెల్లి, ఇక్కడ రాక వదనం మార్చు, అది అది. సో బావలు ఎవరు లేరు. సో నవంబర్ 2019 25th Novemberకి నేను మా మమ్మీతో కలిసాను. మళ్ళీ సెకండ్ డే మార్నింగ్ ఇట్లానే మాట్లాడుతూ, నాకు మీకు దగ్గర మంచిగా అనిపించింది మమ్మీ, నేను మీకు మమ్మీ అని పిలవచ్చా అని చెప్పింది. సో యూ క్యాన్ కాల్ మీ అని చెప్పింది. ఓకే. సో సరే అని చెప్పి అట్లానే మూవ్ అయిపోతున్నాము. మా మామ ఫోన్ ఇండియాకి వచ్చి మా మమ్మీకి మొత్తం చెప్పేసిండు. ఓకే. సో వీడు ఆఫీస్ అని చెప్పి ఇట్లా వెళ్తుండంట వాళ్ళ దగ్గర అని చెప్పి. లాక్డౌన్కి కరెక్ట్ 4 days బిఫోర్ లాక్డౌన్. ఓకే. ఇంట్లో నుండి వచ్చేసాను. ఇంట్లో అది కూడా ఎట్లా వచ్చానంటే పండుకున్న మా మామ మార్నింగ్ ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా వీడు మళ్ళీ ఈరోజు కూడా ఆఫీస్ అని వెళ్ళిపోతాడేమో జాగ్రత్త అని చెప్పి.
పండుకున్న మనిషికి ఇక్కడ వచ్చిన కాళ్ళతోటి కొట్టింది మా మమ్మీ. అప్పుడు నేను చాలా బక్కగుండే. గుండెలో మెత్తగా. ఊపిరాడట్లేదు. మా హ్మ్. అపార్ట్మెంట్‌లో అందరూ చెప్పారు. "మేము డబ్బులు జమ చేసి ఇస్తాం. ఎందుకు నీకు వీళ్ళతోటి? ఎక్కడన్నా పారిపో నువ్వు" అని చెప్పి వాళ్ళు పెట్టే టార్చర్‌కి. హ్మ్. సరే అని చెప్పి ఇక్కడ కొట్టింది. దాని తర్వాత కొడుతుంది కదా అని చెప్పి నేను చెయ్యి ఇట్లా పట్టుకున్నా. ఆ గాజు గుచ్చుకుంది. ఆ గాజు గుచ్చుకుంటే రక్తం వస్తుంటే, ఆ రక్తం చూసి మా అన్న రేజ్ అయిండు. హ్మ్. మమ్మీకి రక్తం వచ్చేలాగా నువ్వు చేస్తావా అని చెప్పి మా అన్న కొట్టడం స్టార్ట్ చేసిండు. మా అన్న, మా మమ్మీ, మా డ్యాడీ. డ్యాడీ కొంచెం క్లోజ్ ఎక్కువుండే నాకు. సో, డ్యాడీ ఏం చెప్పిండు, "ఒక పని చేద్దాం. వీడికి చంపేద్దాం ఏమైనా ఇచ్చి. డైలీ కొట్లాటలు ఎందుకు ఇంట్లో. వీడికి చంపేస్తే అదొకటి అయిపోతది. ఒకటే దానికి మొత్తం కంప్లీట్ అయిపోతదని" చెప్పి. సో, దాని తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయిపోయినాక, "నేను ఉండలేను మీతోటి ఇంట్లో. నా వల్ల అవ్వట్లేదు. చిరాకనిపిస్తుంది బట్టల్లో నాకు. నాకు ఊపిరాడట్లేదు. నాకు శారీసే కంఫర్ట్ అనిపిస్తుంది డ్యాడీ" అని చెప్పి డ్యాడీ కాళ్ళ మీద పడ్డాను. సో, మమ్మీ, డ్యాడీ అన్నాను, "ఇంట్లో నుండి వెళ్ళిపో" అని చెప్పారు. సరే అని చెప్పి నేను బట్టలు ప్యాక్ చేస్తుంటే, "ఎక్కడ తీసుకెళ్తున్నావు బట్టలు" అని చెప్పింది మమ్మీ. "ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నారు కదా! సో, నాకు బట్టలైతే ఉండాలి కదా!" అంటే, "ఇది నా మొగుడు సంపాదించిన బట్టలు. నువ్వు ఎట్లా తీసుకెళ్తావు" అని చెప్పి. హ్మ్. సరే అని చెప్పి వదిలేసిన. మా మామ యూఎస్ నుండి ఆఫ్‌కోర్స్ చుట్టాలొస్తే తీసుకొస్తారు కదా క్లోత్స్. సో, యాస్ ఎ గిఫ్ట్ తీసుకొస్తే అది తీసుకుంటున్నా, అది మా తమ్ముడు తీసుకొచ్చిండు. "నువ్వు తీసుకెళ్ళొద్దని." ఓకే. ఫైన్ అని చెప్పి స్టిల్ ఐ రిమెంబర్ దట్ కలర్. యెల్లో కలర్ టీ షర్ట్, జీన్స్, మళ్ళీ చెప్పులు, ఒక ఫోన్. చైన్ ఉండే గోల్డ్ చైన్. అది కూడా తీసేసి ఇచ్చేసిన ఇంట్లో. హ్మ్. ఇక్కడొచ్చినంక మమ్మీకి మొత్తం ఇప్పుడు మమ్మీ మొత్తం చూపించిన. వాళ్ళు చేసాను. కొట్టిన మార్క్స్ అవన్నీ. "నా వల్ల కాదు మమ్మీ అక్కడ ఉండడం. ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను. నేను అక్కడ వెళ్ళలేను" అని చెప్పిన. సరే అని చెప్పి మమ్మీ యాక్సెప్ట్ చేసింది. 1 డే అయిపోయింది. వాళ్ళ దగ్గర నుండి ఏం ఫోన్ రాలేదు. 2 డేస్ ఏం ఫోన్ రాలేదు. 3 డేస్ ఏం ఫోన్ రాలేదు. మమ్మీ నాకు బట్టలేసుకోవడానికి లేకపోతే మళ్ళీ అప్పుడే మమ్మీ నాకు తీసుకెళ్ళి మ్యాక్స్‌లో అవన్నీ షాపింగ్ చేయించింది. బట్టలు లేవు కదా పిల్లోడికి అని చెప్పి. చూస్తున్నాను లాక్‌డౌన్ అయిపోయింది. వాళ్ళు ఒక్కసారి కూడా ఫోన్ చేసి అడగలేదు. పిల్లోడు బ్రతికుండా చచ్చిపోయిండా అని చెప్పి. ఓకే. హ్మ్. వదిలేసుకున్నారా ఇంకా? వాళ్ళు వదిలేసుకున్నప్పుడు నేను వదిలించుకోవడం హ్మ్. కరెక్టే కదా! సో, ఐయామ్ హ్యాపీ. ఫైన్. ఏ ప్రేమ నాకు చిన్నప్పటి నుండి దొరకలేదు. ఈ 6 ఇయర్స్‌లో ఈరోజు మార్నింగ్ మీరు కాల్ చేశారు. అవునా అవును. గదా! అవును. 12:00 అది. ఆ టైం దాకా నేను పడుకునే ఉంటాను. ఎవరు నాకు డిస్టర్బ్ చేయరు. ఏం చేయరు. మొత్తం మా మమ్మీయే చూసుకుంటది. ఎట్లా అంటే షీ ఈస్ ఎ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ ఫ్యామిలీలో తీసుకెళ్ళి యాక్సెప్ట్ చేయించింది నాకు. మెయిన్ థింగ్. ఒక 2 ఇయర్స్ రిలేషన్‌లో వాళ్ళ ఫ్యామిలీలో తీసుకెళ్ళి నా కొడుకుగా నేను పెంచుకుంటున్నానని చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మా పెద్దనాన్న గాని, మా చిన్న పెద్దమ్మ వాళ్ళు గాని నాకు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఇంట్లో మా మమ్మీకి అసలు కొడుకు ఉన్న వాళ్ళకెట్లా రెస్పెక్ట్ ఇస్తారో నాకు అదే రెస్పెక్ట్. హ్మ్. ఇప్పుడు సడెన్‌లీ ఒకరోజు నేను మమ్మీతోటి చెప్పిన. నా వల్ల అవ్వట్లేదు. నేను ఇట్లా మారిపోతా మమ్మీ. ట్రాన్స్‌ఫార్మ్ అంటే అయిపోతున్నారా? ఇట్లా మారిపోతానని డైరెక్ట్ చెప్పలేదు. ఓకే. లైక్ ఒక చిన్న ఇదొచ్చింది. బెడ్ మీద పడుకున్నప్పుడు నాకు మమ్మీ నా పక్కనే ఉండాలి. పడుకుంటున్నప్పుడు మా మమ్మీ లేకపోతే నాకు నిద్ర రాదు. హ్మ్. సో, మాట్లాడుకుంటూ ఉంటే మమ్మీ ఒక చిన్న హెల్ప్ చేస్తా ఉంటే, ఏంది నానంటే, "నేను నీ కొడుకులానే ఉండాలంటే నేను లైఫ్ లాంగ్ నీ కొడుకులానే ఉండిపోతాను. నేను ఇట్లా మార్చు, ఈడ్చు అని నేనేం చెప్పను. కానీ ఇన్ కేస్ రేపని రోజు నేను చచ్చిపోతే నాకు ఆ పార్ట్ నా బాడీకి ఉండొద్దు. నాకు అమ్మాయిలాగా చీర కట్టి ముత్తైదుకి ఎట్లా పైన పంపిస్తారో అట్లా పంపియండి" అని చెప్పిన. ఆ మాట మా మమ్మీ కొంచెం అదైంది. సో, అయ్యో! నువ్వు మెయిన్ ఇది మీ నీలాంటోళ్ళకి ఫీలింగ్ అర్థం చేసుకున్నారు. ఒకటి చేయించినా పుణ్యం అనేటిదుంటదని జెప్పి 1 మంత్‌లోనే మొత్తం డాక్టర్ దగ్గరెళ్లి అపాయింట్‌మెంట్స్ తీసుకోవడము, మళ్ళీ డాక్టర్ నాకు వెయిట్ లాస్ అది ఇది అని జెప్పి. అసలు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు గూడా మా మమ్మీ కళ్ళల్లో నీళ్లాగట్లేదు. 12:00, 1:00 లేసేదాన్ని. నేను మార్నింగ్ 6:00 లేచి కేబీఆర్ పార్క్ మొత్తం ఒక రౌండేసుకొని, మళ్ళీ ఇంటికొచ్చి, మళ్ళీ ఒక గ్రీన్ టీ, మళ్ళీ 2 బాయిల్డ్ ఎగ్స్. మళ్ళీ హ్మ్. మధ్యాహ్నం ఒక యాపిల్, మళ్ళీ సాయంత్రం ఒక యాపిల్, గ్రీన్ టీ, మళ్ళీ నైట్ 2 చపాతీస్. 1 మంత్ అట్లనే చేశాను. హ్మ్. ఇట్లా అయిపోయాను. హ్మ్. అప్పుడెంతుండేవారు? వెయిట్ ఎంతున్నారు మరి? అప్పుడు 74 ఉండే. హుహు. సర్జరీకి మెయిన్ వెయిట్ అంటే మా దాంట్లో హ్మ్. ఎంత 60. 60 ఉండాలి. సో, డాక్టర్ అన్నాడు 14 కేజెస్ ఏమో తగ్గారు. 14, 15 లేదు. కేజెస్. నాకు 62 అయిపోయాను నేను. హుహు. ఇంకా తగ్గలేను నేను. అసలు హ్మ్. ఒంట్లో అదే లేదు. సో, సరే అని చెప్పి మొత్తం అయిపోయింది.
సర్జరీకి వెళ్తున్నా. రేపు మార్నింగ్ నా సర్జరీ, ఈరోజు నైట్. మా డాడీ కాల్ చేసిండు. ఏడుస్తుండు రేపు మార్నింగ్. ఎవరు? మా మమ్మీకి ఆల్రెడీ పెళ్లయిపోయింది. ఓకే. సో, ఓకే. మా డాడీ ఏడుస్తుండు. లైక్ రేపు ఈ టైంకి నా కొడుకు ఉండడు అని చెప్పి. మమ్మీ, డాడీ ఇద్దరు ఇక్కడ ఎమోషన్ ఏడుస్తున్నారు. అవుతున్నారు వీళ్ళు. హ్మ్. వీళ్ళు ఎమోషన్ అవుతున్నారు అయితే. చాలా ఎమోషన్. అంటే హ్మ్. స్టార్టింగ్ నుండి నడుస్తూనే ఉంది. కానీ నా ముందు ఎక్స్‌ప్రెస్ చేయలేదు ఎప్పుడు. నాకదే బాధగా అనిపిచ్చి, సెకండ్ డే మార్నింగ్ సర్జరీకెళ్ళేటప్పుడు డాడీకి ఫోన్ చేసినా. మా చిన్న పెద్దమ్మ నాకు చాలా ఇష్టం. అయితే మా చిన్న పెద్దమ్మతోటి అన్నీ షేర్ చేసుకుంటా. సో, సర్జరీకెళ్తున్నా అంటే డైరెక్ట్ థియేటర్‌లో మా చిన్న పెద్దమ్మకి వీడియో కాల్ చేసి, పెద్దమ్మ వెళ్ళొస్తానంటే ఆమె ఏడవడం స్టార్ట్ చేసేసింది. హ్మ్. మా అమ్మకి నేను చెప్పను కూడా చెప్పలేదు నేను సర్జరీకెళ్తున్నా అని చెప్పి. ఆమెకెట్లా తెలిసిందో, డైరెక్ట్ గుడికెళ్ళి నాకెందుకో ఏదో అనిపిస్తుంది. దేవుడికి దండం పెట్టుకొనొచ్చాను. నువ్వేదైనా పనికెళ్తున్నావా అన్నది. వాళ్ళకి తెలియని కూడా తెలీదు. నేను ఢిల్లీలో ఉన్నాను. సర్జరీకెళ్తున్నా అని చెప్పి. ఢిల్లీలో చేపించుకున్నాం. నేను ఢిల్లీలో చేయించుకున్నాను ఆ సర్జరీ. సరే అని చెప్పి మా పెద్దమ్మతో మాట్లాడినా, మా డ్యాడీతో మాట్లాడుకున్నా, మా మమ్మీ అందరితో మాట్లాడినాక అందరూ ఎమోషనల్ అయిపోయిండు. ఫోన్ కట్ చేసినాక మమ్మీ వైపు చూసి, "మమ్మీ ఇప్పుడు కూడా టైం ఉంది. ఇది నా సర్జరీ రూమ్. ఇది బయట మధ్యలో ఇంత పెద్ద గేట్. అటు అంటే ఇంకా నేను కొడుకులాగా ఉండిపోతాను. చెప్పు. ఇటు అంటే నేను కూతురుగా అయిపోతాను. నువ్వు చెప్పు. నీకు యాక్సెప్టా కాదా? లైఫ్ ఇంకా చాలా పెద్దది. నేను ఎప్పుడైనా చేయించుకుంటా సర్జరీ. నీ కొడుకులా ఉండాలంటే నేను కొడుకులానే ఉండిపోతా" అని చెప్పిన. సో, ఇప్పుడు మీ లేదు. మీ మమ్మీకి కూతుర్లు ఉన్నారా ఎవరైనా? నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా మమ్మీకి కూతురు. ఇప్పుడా? నేను చాలా ఎట్లా అంటే మా మమ్మీకి నేను ఒక్కదాన్నే ఉండాలి. ఇంకెవరు ఉండొద్దు. దాని తర్వాత సరే అని చెప్పి మమ్మీ అన్నది, "అట్లా ఏం లేదు నాన్న, నువ్వు సర్జరీకి వెళ్ళు" అని చెప్తే సరే అని చెప్పి లోపలెళ్ళిపోయాను. లోపల సర్జరీ థియేటర్‌లో పడుకోబెడుతుంటే ఒక లేనిపోని అది బీపీ హై అయిపోతుంది. సర్జరీ టైంలో అది అట్లా ఉండొద్దని చెప్పారు. సరే అని చెప్పి నేను మీరు డాక్టర్‌కి ఒక్కలే ఎళ్లారా? నేను ఒక్కదాన్నే వెళ్ళాను సర్జరీ రూమ్‌లో. అంటే మీరు ఆపరేషన్ చేపించుకోవడానికి ఇక్కడి నేను, మా నుంచి మమ్మీ. ఢిల్లీకి. ఓకే. మా మమ్మీ లేకుండా నేను ఎక్కడికెళ్ళను. హ్మ్. ఈరోజు ఒక్కరోజు కొంచెం వచ్చాను కానీ, నార్మల్ టైమ్‌లో ఎప్పుడు నేను మమ్మీ లేకుండా ఎక్కడెళ్ళను. సో, సరే అని చెప్పి మేము ఢిల్లీకెళ్ళిపోయాము. మొత్తం అయిపోయింది. సర్జరీ థియేటర్‌లో వెళ్ళినాక ఆ కత్తిలు, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ చూసి నాకు భయమొచ్చేసింది. బీపీ హై అయితుంది. డాక్టర్ అంటుండు, కూల్ చేయడానికి ట్రై చేస్తుండు. హి ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఐ గెస్. మా ట్రాన్స్‌జెండర్స్‌కైతే. ఓకే. డాక్టర్ నరేంద్ర కౌశిక్ ఢిల్లీలో ఉంది తన హాస్పిటల్. సో, నేను డాక్టర్‌కి ఒకటే రిక్వెస్ట్ చేసిన. ఒక చిన్న రిక్వెస్ట్ డాక్టర్ అంటే, ఏంటి చెప్పండి అంటే, నాకు మా మమ్మీ కావాలి. మీరు అనెస్థీషియా ఇస్తా అంటున్నారు కదా! ఓకే ఇయ్యండి. అనెస్థీషియా నేను నా కళ్ళు క్లోజ్ చేసేదాకా మా మమ్మీకి నా దగ్గరే పెట్టండి డాక్టర్ అని చెప్పిన. సో, అది ఎట్లా పాసిబుల్ అయితది ఆపరేషన్ థియేటర్‌లో అని చెప్పారు. నాకు తెలీదు, లేదంటే నాకు సర్జరీ వద్దని చెప్పిన. భయమేస్తుంది, మాట్లాడడానికి రావట్లేదు. సో, సరే అని చెప్పి డాక్టర్ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మమ్మీకి లోపల పిలిచారు. మా మమ్మీ భయపడిపోయింది. ఏమైంది దీనికి అని చెప్పి. మళ్ళీ ఇట్లా మమ్మీ నాకు భయమేస్తుంది. నేను చేసుకోలేను. నాకు నువ్వు కావాలి. ప్రతి అడుగులోనూ నాకు తోడుగుండాలని చెప్పి, సరే అని చెప్పి మమ్మీ చెయ్యి ఇట్లా పట్టుకున్నా. ఇట్లా చెయ్యి పట్టుకొని మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పేసరికి నాకు అనెస్థీషియా ఎక్కిపోయింది. మార్నింగ్ 9:00 వెళ్ళిన దాన్ని ఆపరేషన్ థియేటర్‌లో నైట్ 11:00 వచ్చాను. 9-11 మమ్మీకి, డ్యాడీకి, పెద్దమ్మకి ఒక నరకం వాళ్ళు. రాంగానే మళ్ళీ నాకు ఆక్సిజన్ పెట్టారు. ఇక్కడ రక్తం, ఒంట్లో రక్తం లేకుండే అండ్ ఇదేమంటారు కొవ్వు ఫ్యాట్. మొత్తం ఎళ్ళిపోయింది. సో, ఈ చేతిలో ఇది, ఈ చేతిలో ఇది మాస్క్. బాడీ మొత్తం ఇట్లే. మొత్తం ఇక్కడ నుండి వైట్ కారుతుంది నోట్లో నుండి. మమ్మీ చూసి తట్టుకోలేకపోతుంది. డ్యాడీ వీడియో కాల్ చేసి ఏడుస్తున్నాడు. పెద్దమ్మ ఏం జేయాలి? ఏం జేయాలని చెప్పి. అయితే స్టార్టింగ్ 2 డేస్ చాలా పెయిన్ ఉండే. అదొక తట్టుకోలేని నరకం అనుకోండి. ఇప్పుడైనా కొంచెం బెటర్. పాతకాలంలో ఎట్లా చేస్తుండే తెలుసా? ఇక్కడ సర్జరీ చేస్తుంటే పక్కనే తొవ్వి పెడుతుండే. ఇప్పుడైనా కొంచెం పెయిన్స్ వస్తే పెయిన్ రిలీఫ్ గానీ, స్లీపింగ్ టాబ్లెట్స్ అవి ఇచ్చి మాకు అది చేస్తారు. పాతకాలంలో అప్పటిదప్పుడే కట్ చేసేసి నూనె ఉంటాయి కదా! దాంట్లో అది చేసి అది చేస్తుండే. బ్రతుకుంటే ఓకే. చచ్చిపోతే అక్కడే బూడిదేసి వెళ్ళిపోతుండే. పాతకాలంలో మా ట్రాన్స్‌జెండర్‌కి. ఇప్పుడు అట్లా లేదు. మంచి మంచి డాక్టర్స్ వచ్చారు. అన్నీ చేస్తున్నారు. సో, ఎంతైనా పెయిన్ ఎంత టాబ్లెట్స్ ఇచ్చినా పెయిన్ అనేటిది ఉంటది. అవును.
సో ఆ 2-3 డేస్ నాకు అది అనిపించింది. థర్డ్ డే మమ్మీ ఇక్కడే ఉంది. నేను బెడ్ మీద ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నా. ఇట్లా చూసిన మమ్మీకి. మమ్మీ నేను చాలా అల్లరి పిల్లని మా ఇంట్లో. చాలా అల్లరి చేస్తుంటాను. సో మమ్మీ ఏమో గమ్మునైపోయింది. ఇప్పుడు నేను ఇది నా ఓన్ డిసిజన్. దీంట్లో పెయిన్స్ ఉంటాయని నాకు తెలుసు. నొప్పులు గిప్పులు అన్నీ నేను యాక్సెప్ట్ చేసే నేను దీంట్లో వచ్చాను. సో ఇప్పుడు నేను బాధపడుతూ మా పేరెంట్స్‌కి ఎందుకు బాధ పట్టియాలని చెప్పి నేను మా మమ్మీ ముందు మమ్మీ అయిపోయినా ఇప్పుడు నేను ఓకే అయిపోయాను ఇంటికి వెళ్ళిపోదాంపా. రావట్లేదు ఐ మీన్ మంచిగా రావట్లేదు వాయిస్. వెళ్ళిపోదాంపా ఇంటికి అని చెప్పి. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు చేసేది మళ్ళీ మొత్తం వచ్చి హీటర్ మొత్తం ఆన్ చేశారు బాడీకి. 3 డేస్‌కి అది మొత్తం తీసేసారు. పట్టీలు గిట్టీలు చేతిలో ఉన్నది. బాడీ మసాజ్. ఇట్లా తిరగలేము. సర్జరీ అయినప్పుడు. సో 10 డేస్ ఎట్లనో అట్లా ఫైన్ అయింది. హైదరాబాద్‌కి వచ్చేసాను. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ జనరల్‌గా ఇట్లా ఆపరేషన్ చేసిన తర్వాత సెపరేట్‌గా మిమ్మల్ని ఉంచుతారని చెప్పని అంటారు కదా! ఉంచుతారండి. అది ఎట్లా అంటే మా కమ్యూనిటీలో ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఫ్యామిలీలో పుడితే ఎట్లా ఫ్యామిలీ వాళ్ళు దానికి రిసీవ్ చేసుకుంటారు. లైక్ దేవుడికి ముట్టుకోవద్దు అట్లా ఇట్లా చేయరు కదా! ఒక 21 డేస్ అట్లా ఉంటది. ఓకే. ఇప్పుడు నేను అబ్బాయికెళ్ళి అమ్మాయిగా నేను రిటర్న్ వచ్చాను మా ఇంటికి. సో అప్పుడు నేను చిన్న పాపనే కదా! అది నా కొత్త లైఫ్. సో పునర్జన్మలో వెల్కమ్ అన్నట్టు అమ్మవారికి అది ఇది చూడొద్దు. మా దాంట్లో అయితే అమ్మవారికి చూడొద్దు. ఏ దేవుడిలకు చూడొద్దు. వేరే అబ్బాయిల ఫేస్ చూడొద్దు. అద్దంలో మా ఫేస్ చూడొద్దు. మొత్తం కాటిక పెట్టి ఉంటారు. ఓన్లీ మా కమ్యూనిటీ వాళ్ళే వస్తారు. మా కమ్యూనిటీ వాళ్ళు వచ్చి చూసి అది చేస్తారు. 11 డేస్ స్నానం ఉంటుంది. 21 డేస్ స్నానం ఉంటుంది. మళ్ళీ 31 డేస్ స్నానానికి రిచువల్స్ అన్నీ చేసుకొని పసుపు కొంతమంది గ్రాండ్‌గా చేసుకోవాలన్న ఫంక్షన్ గ్రాండ్‌గా చేస్తారు. లేదంటే లేదు. నాది మాత్రం మా ఇద్దరు మమ్మీలకి నేను ఒక్కదాన్నే కూతురిని కాబట్టి నా పసుపు ఫంక్షన్ గానీ, నా పెళ్లి ఫంక్షన్ గానీ 2 చాలా బాగా చేశారు. ఎంత గ్రాండ్‌గా అంటే ఇప్పుడు దాకా హైదరాబాద్‌లో అంత గ్రాండ్‌గా ఎవరు చేసుకోలేదు. అంత గ్రాండ్‌గా చేశారు. అంటే మీ కమ్యూనిటీలో? మా కమ్యూనిటీ వాళ్ళని. ఓకే. పెద్ద స్టేజ్ ఏసి పల్లకిలో తీసుకొని రావడం అది చాలా బాగా చేశారు. మీ మమ్మీ పేరు? మా మమ్మీ పేరు నిషా. నిషా నేను చెప్పాను కదా నా పేరులో ఒక లాజిక్ ఉంది. ఓకే. మా పెద్దమ్మ పేరు ప్రియాంక సింగ్ తెలుసు కదా, బిగ్ బాస్ సీజన్ 5 కాంటెస్ట్ 7. ఓకే. తను ప్రియాంక సింగ్ మా పెద్దమ్మ. సూపర్. మా మమ్మీ. సో వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరి పేరు మీద నిషా ప్రియాంక ఈజ్ ఈక్వల్స్ టు నిషిక. నిషాలో నీ తీసుకున్నా, ప్రియాంకలో హాఫ్ తీసుకున్నా. ఇద్దరు పేర్లో హాఫ్ తీసుకున్నా, నా పేరు పెట్టుకున్నా నిషిక అని చెప్పి. సూపర్. చాలా ఇష్టం ఉంది అయితే మీ పేరుకి. మీరు ఈ ప్రొఫెషన్ లోకి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ మీరు పాస్ట్ లో చెప్పారు మీరు డిజైనర్ గా చేశాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ గా చేసిన కదా. సో వెన్ ఐ వాజ్ లైక్ బాయ్, సో మా కమ్యూనిటీ వాళ్ళకి డిజైన్స్ చేసేస్తుండే. ఇట్లా వాళ్ళకి ఐడియాస్ చేసి, లేదంటే అందంగా చూపిస్తున్నారు అన్నమాట. ఆఫ్ కోర్స్ చూపించాలి. మా వాళ్ళు ఎందుకు వెనకాల ఉండాలి? ఇప్పుడు వచ్చిన జనరేషన్ లో ఆడవాళ్ళకి మా వాళ్ళకి కరెక్ట్ టైంలో పోటీ. అఫ్ కోర్స్ అవును కదా. మేము చిన్నప్పటి నుండి మేము ఆడోళ్ళం అని చెప్పి మొత్తం సమాజంతో నేను కొట్లాడుకొని మేము బయటకు వచ్చినప్పుడు మేము నార్మల్ సారీస్ లో ఎందుకు రావాలి? మేము నార్మల్ బట్టల్లో ఎందుకు రావాలి? వాళ్ళకి డీట్ గా రావాలి కదా. కాంపిటేటివ్ ఉంటారా? ఆఫ్ కోర్స్. యూ కెన్ సే మై ఇన్స్టా ప్రొఫైల్ ఆల్సో. నా క్లోత్స్ కానీ డీట్గా ఉంటాను ఎప్పుడైనా ఆడవాళ్ళతోటి. మా అపార్ట్మెంట్ లో అక్క వాళ్ళే అంటారు, మేము కూడా ఇంత డ్రెస్సింగ్ చేసుకోము, నువ్వు ఎంత చేస్తున్నావు. నాకు చాలా ఇష్టం శారీస్. ఐ లవ్ శారీస్. నాకు శారీస్ అంటే పిచ్చి ప్రాణం. ఇప్పుడు ఉండొచ్చు నా ఇంట్లోనే ఒక 200-300 శారీస్ ఉంటాయి. అంటే మీ వాళ్ళకి అంటే మీరు మేకప్ అంటే ఎవరికి చేస్తారు? ఇప్పుడు సినిమాలోనా లేదంటే సీరియల్? లేదండి, బ్రైడల్స్ కి చేస్తాను. బ్రైడల్. ఓకే, రైట్. అంటే ఈవెంట్స్ కానీ మ్యారేజెస్ కానీ ఇట్లా వాటి అందరికైనా? ఈవెంట్స్ మేనేజర్స్ అని చేస్తాను. మ్యారేజెస్ ఇంకా మా కమ్యూనిటీలో ఫంక్షన్స్ ఉంటాయి. మాకనేది ఏం ఫంక్షన్స్ ఉంటాయండి, మా వాళ్ళు ఎవరైనా బర్త్డే చేసుకుంటే వాళ్ళ బర్త్డేస్కి అట్లా ఇట్లా ఆ ఫంక్షన్స్ లో కొంచెం బాగుంటది కదా అని చెప్పి వాళ్ళు వెళ్తారు. ఫ్యామిలీస్ లో మేము వెళ్ళి మేము వచ్చాము, మేము ఇట్లా రెడీ వచ్చామని చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో మా దాంట్లోనే మా వాళ్ళ దగ్గర మేము అందం చూపించుకుందాం. ఇప్పటికి మీరు ఇట్లా ఉన్నట్టు మీ వాళ్ళకి ఎవరికి తెలియదు? ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసినా కానీ మీకు గుర్తుపట్టరుగా మీ పేరెంట్స్? నాకు వాళ్ళ ముందు వెళ్ళాలని కూడా లేదు.
అంటే జనరల్గా గుర్తుపట్టరుగా మీరు లేదు, మిమ్మల్ని గుర్తుపట్టరు. రిలేటివ్స్ లో అందరికీ తెలిసిపోయింది నేను ఇట్లా అని చెప్పి, కానీ వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. అనుకున్న లైఫ్ లో అనుకున్న విధానంగా ఉన్నాను. నాకు ఇష్టమైనట్టు నేను కట్టుకుంటున్నా, నాకు ఇష్టమైనట్టు నేను ఉంటున్నా. సో దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ. అండ్ ద మెయిన్ థింగ్ నాకు మా మమ్మీ. మీకు పెళ్ళి అయిపోయిందా? మీకు పెళ్ళి అయిపోయిందా? లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. మీ లైఫ్ ఇంకా మంచిగా ఉండాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్. తప్పకుండా ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు అని కూడా అనుకుంటున్నాం. మీరు ఇంకా ఈ బ్రైడల్ ఆర్టిస్ట్ అంటున్నారు కాబట్టి ఇంకా మీరు ఇంకా మంచి మంచి డిజైన్స్ అవి కూడా చేయాలని చెప్పని ప్లాన్ చేస్తున్నానండి బొటిక్ కోసం. దీనికి బొటిక్ బొటిక్ ఓకే, రైట్. అది ఇంకోటి మీరు ఇంకోటి చెప్పారు, మిస్ ట్రాన్స్ కూడా ట్రై చేస్తానని చెప్పి అన్నారు. చేయాలి. దానికి కూడా ఆల్ ది దిస్ ఇయర్ ఐ విల్ ట్రాన్స్. ఓకే, ఎవ్రీ ఇయర్ జరుగుతాయి ఇవి? ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఓకే, సూపర్. ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా మీరు? అట్లా చేయలేదు, కానీ ఫ్యాషన్ ఈవెంట్ కి చేశాను. ఓకే, తను ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యి లైక్ నాకు మేము చేస్తున్నాము, సో ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ కి మేము రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే సరే అని చెప్పి వెళ్ళి చేశాను. సూపర్ సూపర్ సూపర్. అయితే త్వరలో రాబోతున్నారు అయితే మిస్ ట్రాన్స్ నిషికా గారు. నిషికా గారు మేము ముందుగానే ఇచ్చేస్తున్నాం మిస్ ట్రాన్స్ నిషికా గారు అని చెప్పాలి. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూశారు కదా మరి నిషికా గారి జీవితం ఎన్ని ఒడిదుడుకుల నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అనేది మనం చూసాం. ఆమె నోటితో ఆమె చెప్పడం జరిగింది. సో మరొక ఇంటర్వ్యూతో మేము ఎందుకు వస్తాం, చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.